అకాడమీ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం। ఈరోజు నిన్న జరిగిన అంటే ముఖ్యమంత్రి ఏదైతే జీవో విడుదల చేసిన రైతుల పక్షాన తెలంగాణ రైతుల కోసం రుణమాఫీ చేస్తామని చెప్పి అయితే రుణమాఫీలో గత ఎన్నికల్లో ఆయన ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా ఇచ్చిన ప్రతి దగ్గర మీటింగ్లలో నేను వచ్చిన వెంటనే నేను 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది। కానీ ఇప్పుడు నిన్న చూసింది నిన్న ప్రభుత్వం నుంచి జీవో వచ్చిన తర్వాత ఈరోజు స్పందించాల్సిన రైతుల పక్షాన మేము ముఖ్యమంత్రి గారిని అడగదలుచుకున్నాం। ఎందుకంటే ఆయన ఇచ్చిన మాట ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేస్తానని ఒక హామీ ఇచ్చిండు। కానీ ఈరోజు చూస్తే ప్రతి ఒక్కరికి కాదు దాదాపుగా ఒక 20% మందికే 20% మంది రైతులకే రుణమాఫీ అయ్యే అవకాశం ఉంది। ఎందుకంటే ఆయన చెప్పిన మాట ఏదైతుందో రేషన్ కార్డు కంపల్సరీ అంటున్నారు। రేషన్ కార్డు గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డు ఇవ్వలేదు। రేషన్ కార్డు ఇవ్వకపోవడం వలన ఒక కుటుంబంలో 2-3 కలిపి ఒకటే కుటుంబంలో ఉన్నారు। ఆ రేషన్ కార్డు లేదు। రేషన్ కార్డు అర్హత కూడా ఇంత ముందుకు అంటే ఒక ఆటో ఉన్నా ఒక ట్రాక్టర్ ఉన్నా ఒక బైక్ ఉన్నా కూడా రేషన్ కార్డు కట్ చేసింది। ఇట్లా రైతులని అన్యాయం చేయాలి, రైతులని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నంలో ఈ కాంగ్రెస్ పార్టీ అనుకోండి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు। ఎందుకంటే దాదాపు 8 ఏళ్ళు కావస్తా ఉంది, దాదాపు 100 మంది రైతులు ఇప్పటికే ఆత్మహత్యలు చేస్తున్నారు। ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇట్లా మీరు చర్చలు పెట్టి రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు। మేము ఒకటే రైతుల పక్షాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం। 2018 సంవత్సరం కాదు 2014 ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రైతులు రుణాలు తీసుకున్న తర్వాత కట్టలేక ఇబ్బంది పడతా ఉన్నారు। గతంలో కేసీఆర్ ఇట్లనే మాటలు చెప్పి రైతులను మోసం చేసారు, రైతులే ఆయన పొందబెట్టారు। ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం, మీరు 2018 సంవత్సరం అనుకుంటా 2014 సంవత్సరం నుంచి తీసుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది రైతులకు లబ్ధి చేకూర్చుతాయి। అయితే నువ్వు ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదు। ముఖ్యంగా రైతుల కోసం ఆగస్టు 15 లోపల చేస్తా అని చెప్పి ఏదో ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ చాలా ప్రెస్ మీట్లో చెప్పింది। కానీ నువ్వు ఇచ్చిన ఏదైతే హామీలు అమలులో మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి। ఈరోజు 2 లక్షల రుణమాఫీలో దాని ఇంట్రెస్ట్ కూడా ఇప్పటివరకు అంటే కాంగ్రెస్ 5 సంవత్సరాల నుంచి ఇంట్రెస్ట్ 3-4 లక్షలు అయింది। ఇట్లా నువ్వు అమలు కాని హామీలు ఇచ్చి ఈరోజు రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నావు। ముఖ్యంగా మేము ఏమంటున్నామంటే ఎన్నికల్లో ఈ రీషెడ్యూల్ చేయించుకున్న రైతులకు అంటే కొంతమంది రైతులు వాళ్ళు రుణాలు తీసుకున్న తర్వాత వాళ్ళు రీషెడ్యూల్ చేసుకోవడం జరుగుతూ ఉంది। అంటే 4-5 సంవత్సరాలు కొంతమంది రైతులు ఏంటంటే బ్యాంకులలో ఇబ్బంది పెడతారు, భయంతో రీషెడ్యూల్ చేసుకున్నారు। కాబట్టి ఆ రీషెడ్యూల్ చేసుకున్న రైతులను కూడా నువ్వు ప్రతి ఒక్కరికి ఈరోజు రుణమాఫీ చేయాలని మేము బీజేపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఎందుకంటే ఈరోజు మభ్యపెట్టే మాటలు చెప్పి ఈరోజు 6 హామీలు పోయినాయి। ముఖ్యంగా రైతుల కోసం అయితే మేము నిరంతరం పోరాటం చేస్తున్నాం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో। ఈరోజు మేము మేడ్చల్ నియోజకవర్గం తరఫున బీజేపీ పార్టీ తరఫున ప్రశ్నిస్తా ఉన్నాం। కాబట్టి దయచేసి మీరు ఇచ్చిన 10 రేషన్ కార్డు ఇచ్చిన తర్వాతనన్నా మీరు రుణమాఫీ చేయండి। కానీ ఇట్లా అబద్ధం హామీలు ఇచ్చి రైతులను మోసం చేస్తే మాత్రం రైతులు ఉసురు జరుగుతుంది। ఇప్పటికే కేసీఆర్ పోయిండు, నెక్స్ట్ రేవంత్ రెడ్డి కూడా అతి త్వరలో రైతులు అంటే చనిపోయిన 700 కుటుంబాలు దాదాపు ఉండొచ్చు, ఆ కుటుంబాల ఉసురు కూడా జరుగుతుంది రేవంత్ రెడ్డికి। కాబట్టి దయచేసి మేము బీజేపీ పార్టీ తరఫున ఈ రోజు మేడ్చల్ నియోజకవర్గంలో డిమాండ్ చేస్తున్నాం, మీరు ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం।